Hello aspirants, welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము మరి టీఎస్పీఎస్సి పేపర్ అయితే చూస్తున్నామండి. టీఎస్పీఎస్సిలో మనము 2022-2023 కంప్లీట్ చేసాము. పీవైక్యూ ఇంపార్టెంట్ థీమ్స్ అండ్ ఎలిమినేషన్ టెక్నిక్. సో ఈరోజు వచ్చేసి రిమైనింగ్ టాపిక్స్ చూద్దామండి. మరి ఈరోజు మన క్వశ్చన్ నెంబర్ తీసుకుంటే ఇక్కడ మనకి క్వశ్చన్ నెంబర్ వచ్చేసి 43 అండి. ఓకేనా? సో వన్ సెకండ్, యా జస్ట్ సెకండ్, ఎస్, ఓకే, యా చూడండి ఇక్కడ అమర్చింగ్ ట్రెండ్ అండ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి? మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. సో దీనికి రిలేటెడ్ గా ఏమడుగుతున్నారు? కరెక్ట్ ఆన్సర్ ని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా? అంటే ఈ పేర్లలో కరెక్ట్ పేరుని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. ఓకేనా? సో విచ్ వన్ ఈస్ రిలేటెడ్ టు విచ్ వన్? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనకు తెలుసా తెలియదని పక్కన పెట్టి ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చదవాలి. ఇక్కడ ఏమి ఇచ్చారు? హ్యూమనాయిడ్ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అన్నారు. తర్వాత న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అన్నారు. ఆ తర్వాత అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ ఆపరేటింగ్ హౌస్ హోల్డ్ డివైసెస్ యూజింగ్ ద స్మార్ట్ ఫోన్ అని అన్నారు. సో నౌ కమ్ టు ద ఎగ్జాంపుల్స్. వర్చువల్ రియాలిటీ, జోన్ అండ్ టెక్స్ట్ టు స్పీచ్ అండ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అండ్ సోఫియా. ఓకే, సో నాకు తెలిసి చాలా మందికి సోఫియా అనేది ఐడియా ఉండే ఉంటుంది. సో మరి ఇక్కడ మనకి సోఫియా రిలేటెడ్గా ఏదైనా ఉందా లేదా చూసుకుంటారు. తర్వాత సరే ఫస్ట్ ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ టు స్పీచ్. టెక్స్ట్ టు స్పీచ్ అంటే దేనికి రిలేటెడ్గా వస్తుందండి? లాంగ్వేజే కదా. సో మరి దేనికి మ్యాచ్ అవుతుంది? బీకి. సో బి ఈక్వల్స్ టు అంటే బి అనేది 3. ఓకేనా? సో నాకు 100% బి అనేది 3 అనేది క్లారిటీ ఉంది. ఓకే, సో నాకు ఇక్కడ బి అనేది 3 దీనికి ఉంది అండ్ దీనికి ఉంది, అంటే రెండిట్లలో ఉంది. 50-50లోకి వచ్చేసిన నేను. క్లియర్ కదా? ఈ రెండు ఎలిమినేట్ చేసేసుకున్నా. ఈవెన్ ఇన్ కేస్ నాకు ఇది తెలియదు, వేరే చూద్దాం. ఓకేనా? సో మరి వేరేది ఏముందనంటే ఇక్కడ చూడండి, డ్రోన్ అన్నాం. మరి డ్రోన్ అన్నప్పుడు మనందరికీ తెలుసు, డ్రోన్ అనేది మీరు గాలిలో అది ఎగిరేస్తారు, అది క్యాప్చర్ చేస్తుంది అని మీకు అంటే కొంచెం మీకు ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ఎయిర్ క్రాఫ్ట్, అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్. క్లియరా? సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు సి అనేది 2 అని తెలుసు అనుకుందాం. ఓకేనా? మరి సి అనేది 2 ఎక్కడ ఉందండి? ఇక్కడ C1 ఉంది, ఇక్కడ C5 ఉంది. సో సి అనేది 2 ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే ఉంది. సో సి అనేది 2 కన్ఫర్మ్ గా తెలిసిన వాళ్ళు డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు. ఈ 3 కూడా ఎలిమినేట్ అయిపోతాయి. ఓకేనా? ఓకే, ఈవెన్ ఇన్ కేస్ నాకు సి కాదు వేరేది తెలుసు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ నాకు ఏఐ గురించి తెలుసు అని అనుకుందాం. ఓకేనా? సో మరి ఏఐ అనేది ఏంటండి? ఇక్కడ హ్యూమనాయిడ్ బేస్డ్. ఓకేనా? హ్యూమనాయిడ్ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మనందరికీ చాలా బాగా తెలుసు సోఫియా అని. ఓకేనా? సో ఏ తెలిసినా కూడా మీరు ఆన్సర్ 50-50లో ఉంటారు ఈ రెండింటికి మధ్యలో. ఓకేనా? అండ్ ఆపరేటింగ్ హౌస్ హోల్డ్ డివైసెస్ యూజింగ్ ద స్మార్ట్ ఫోన్. ఇది మనకి చాలా బాగా చాలా క్లియర్ గా తెలుసా సార్? ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని. క్లియర్ కదా? సో ఇలా చూసుకొని మనం ఒక్క ఆన్సర్ చేసినా కూడా ఆన్సర్ అయితే చేసుకోగలుగుతాం. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళకు కూడా తెలుగులో ఇచ్చారండి. క్రింది వాటిలో నూతన సాంకేతిక వరవడి అండ్ ఉదాహరణలు అని అడుగుతున్నారు. కృత్రిమ మేధ అంటే ఆధారిత మానవ రూపం అని అన్నారు. సో మానవ రూపం అంటే సోఫియా అని మీకు చాలా బాగా క్లియర్ ఐడియా ఉండే ఉంటుంది. జస్ట్ మనం ఒక్క ఆన్సర్, ఇది మనకు A5 అని తెలిసినా కూడా మనం ఈ రెండింటి మధ్యలో ఉంటామండి. నేచురల్ లాంగ్వేజ్ అనేది టెక్స్ట్ టు స్పీచ్ అనేది తెలిసినా కూడా నేను జస్ట్ ఫాస్ట్గా రివిజన్ చేసుకోవడం. తర్వాత B3 అని తెలిసినా కూడా మీరు ఈజీగా ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ కదా? ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇక్కడ కింద మనకి ఏమంటున్నారు? సారీ, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అని అడిగారు. పేర్స్ అడిగారు ఇక్కడ. మరి ఇక్కడ పేరు, ఇక్కడ ఒక పేరు ఇచ్చాడు, ఇక్కడ ఒక పేరు ఇచ్చారు. ఈ రెండు మ్యాచింగ్ గురించి అడుగుతున్నారు. ఓకేనా? విచ్ ఆర్ ద మ్యాచింగ్ అని అన్నారు. ఓకే, సో ఇవి మ్యాచ్ అవ్వాలి ఇక్కడ. క్లియర్ కదా? గుర్తుపెట్టుకోండి, ఇవి మ్యాచ్ అవ్వాలి. సో మరి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరండి? ఎంఎస్ స్వామినాథన్. ఐడియా ఉందా? సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరండి? అయితే క్లియర్. వన్ సెకండ్ ఇక్కడ క్వశ్చన్ చూడండి. కన్సిడర్ ఫాలోయింగ్ పేరు అన్నారు. సారీ ఇది రాంగ్ ఆన్సర్ అండి. వన్ సెకండ్. ఐడెంటిఫై ద రాంగ్లీ మ్యాచ్డ్ అన్నారు. రాంగ్ గా మ్యాచ్ అయ్యే వాటిని ఐడెంటిఫై చేయమన్నారు. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎవరండి? ఐడియా ఉందా? మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇక్కడ మనకి ఏమని ఇచ్చారు? ఎంఎస్ స్వామినాథన్ అన్నారు. తర్వాత మరి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ కలాం అని అన్నారు. సో నాకు తెలిసి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది కదా. సో ఒక్క ఆన్సర్ అయితే మనం కరెక్ట్ గా కనుక్కోగలగాలి అని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఓకేనా? సో నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్ టు గెట్ ద అవుటర్ స్పేస్ అన్నారు. తర్వాత ఫస్ట్ ఇండియన్ టు రిమోట్
సెన్సింగ్ శాటిలైట్ అన్నారు. సో ఫస్ట్ ఎంఎస్ స్వామినాథన్ అనేది ఇక్కడ మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. ఓకేనా. అయితే ఇతను వచ్చేసి మెయిన్గా మనము అనడం అయితే జరుగుతుంది. బట్ సో ఏ అనేది రైట్ అవుతుంది. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్. ఒక్క నిమిషం అండి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని అంటే మనము ఏపీజే గారి గురించి చెప్తాము. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో రైట్. ఏబి రైట్ అవుతుంది. దట్ ద ఫస్ట్ ఇండియన్ టు గో టు అవుటర్ స్పేస్. ఫస్ట్ ఇండియన్ గో టు అవుటర్ స్పేస్. ఎనీవన్ నో ఆన్సర్? లెట్ మీ నో. ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి, కామెంట్ సెక్షన్లోనైనా పెట్టండి. యా, ఇది రాంగ్ అండి. ఫస్ట్ ఇండియన్ గో టు అవుటర్ స్పేస్ వచ్చేసి మనకి రాకేష్ శర్మ గారు. ఓకేనా. సో సి అనేది రాంగ్. ఇక్కడ మనకి ఐడెంటిఫై ద రాంగ్లీ మ్యాచ్డ్ పేర్స్ అన్నారు, గుర్తుపెట్టుకోండి. సో రాంగ్లీ మ్యాచ్డ్ పేర్స్ ఐడెంటిఫై చేయమన్నారు. సో సి అనేది 100% ఇక్కడ రాంగ్ అని మనకు క్లారిటీ ఉంది కదా. సో సి అనేది ఇందులో లేదు కాబట్టి ఆన్సర్ అనేది మూడిట్లలో ఉండాలి. ఓకేనా. నెక్స్ట్, ఫస్ట్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ నాకు గుర్తున్నంత వరకు ఎంఎస్ స్వామినాథన్. సో అది రైటే కదా. ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఎంఎస్ స్వామినాథన్. ఓకే అండి, ఈ ఆన్సర్ నాకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది. ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ఎందుకంటే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ నాకు తెలిసి ఎంఎస్ స్వామినాథన్, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అబ్దుల్ కలాం. తర్వాత ఇక్కడ సి ఒకటి మాత్రం రాంగ్ అవుతుంది. రాంగ్లీ మ్యాచ్డ్ పేర్స్ కనుక్కోమన్నారు. సో ఐల్ చెక్. నేను ఇది ఒకసారి మళ్ళీ క్రాస్ చెక్ చేసి మళ్ళీ చెప్తాను. సో ఎవరికైనా తెలిసినా కూడా మీరు కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి, మనము డిస్కస్ చేద్దాం దీని గురించి. ఓకేనా. ఎందుకనంటే మనకి కొంచెం క్లారిటీ కూడా ఉండాలి కదా, మిస్టేక్స్ చేస్తూ వెళ్ళొద్దు కదా, అందుకు. నెక్స్ట్, సో ఇక్కడ క్వశ్చన్ థీమ్ అయితే మీరు చూసుకోండి. క్వశ్చన్స్ అయితే ఈ విధంగా అడుగుతున్నారు. సో ఇలా మనం కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఆన్సర్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆ క్వశ్చన్ మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాము. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్. ఇక్కడ ఏమన్నారు, కింద ఒక పేర్ ఇచ్చారు, దాని గురించి మనకి ఇక్కడ అడుగుతున్నారు, చేయమంటున్నారు. కానీ ఇది వచ్చేసి మనకి ఈ క్వశ్చన్ అనేది డిలీట్ చేయడం జరిగిందండి. సో ఇది కూడా అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా డిలీట్ చేసేసారు. సారీ, ఈ క్వశ్చన్ డిలీట్ చేశారు, ఇది డిలీట్ చేయలేదు. సో ఇది వచ్చేసి మనకి కెమిస్ట్రీకి రిలేటెడ్ అండి. మీరు బాగా అర్థం చేసుకుంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ మీద మనకి చాలా క్వశ్చన్స్ అడిగారు. ఓకేనా. అండ్ కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్ ఏరియా, గుర్తుపెట్టుకోవాలి. 20 క్వశ్చన్స్ అప్రాక్స్గా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గానే ఉన్నాయి మనకి. సో మరి కెమిస్ట్రీ గురించి ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగారు చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ అన్నారు, ఐడెంటిఫై ద కరెక్ట్లీ మ్యాచ్డ్ పేర్స్ అని అన్నారు. ఓకేనా. సో చూడండి, ఎలక్ట్రోస్టాటిక్ ప్రిసిపిటేటర్ అని అన్నారు, ఫస్ట్ వన్. ఓకే. నెక్స్ట్, ఇక్కడ మరి పర్టిక్యులేట్ మ్యాటర్ అని అన్నారు. తర్వాత క్యాటలిస్టిక్ కన్వర్టర్ అన్నారు. ఇక్కడ కార్బన్ మోనాక్సైడ్ అండ్ నైట్రోజన్ ఆక్సైడ్. తర్వాత టెర్రర్ ఆఫ్ బెంగాల్. సో టెర్రర్ ఆఫ్ బెంగాల్ అని అన్నారు. వాటర్, ఇక దీన్ని ఏమంటామంటే ఇక్కడ చూడండి, అచోర్నియా అని. తర్వాత బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ అని, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ బిఓడి, పొల్యూటెడ్ వాటర్ అని. సో ఇక్కడ ఏవేవి కరెక్ట్ మ్యాచ్ అవుతున్నాయని అడిగారు. సో ఆల్ అయితే కరెక్ట్లీ మ్యాచ్డ్ అని మనకి తెలుసండి. సో జస్ట్ చూసుకోవాలి ఒకసారి. అంటే మీరు కెమిస్ట్రీలో కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలన్నది కూడా మనం ఇంపార్టెంట్ పాయింట్గా తీసుకోవాలి. మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారంటే కంటెంట్ ఎక్కువ చదవాల్సిందే, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ 4 గురించి మనకు తెలియాలి కదా. సో కంటెంట్ ఎక్కువ చదవాల్సిందే. సారీ. నెక్స్ట్, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ ద గ్లోబల్ వార్మింగ్. ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనేది ఏ విధంగా ఉంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని అడుగుతున్నారు. మరి చూడండి, ఇది వచ్చేసి మనకి వరల్డ్ జియోగ్రఫీ రిలేటెడ్గా మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆన్సర్ అయితే ఈజీగా చేయొచ్చని నేను చెప్తాను. ఫస్ట్ ఎఫెక్ట్ తీసుకోండి, బుష్ ఫైర్. జనరల్గా బుష్ ఫైర్ అంటే మనము న్యూస్లో ఎప్పుడు వింటూనే ఉంటాము, ఆస్ట్రేలియా, యుఎస్ఏలో వింటూనే ఉంటాము. ఓకేనా. నెక్స్ట్, లోకస్ట్ స్వార్మింగ్. తర్వాత హీట్ వేవ్. తర్వాత పెర్మాఫ్రోస్ట్ మెల్ట్ అని ఇక్కడ మనకి 4 ఆప్షన్స్ ఇచ్చారు. అండ్ హీట్ వేవ్ కూడా మీ అందరికి నాకు తెలిసి ఐడియా ఉండే ఉంటుంది, హీట్ వేవ్ ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అనేది, అంటార్క్టికా అనేది.
సో చూద్దాము మరి ఇప్పుడు ఈ 4 ఆప్షన్‌లో మనం ఎలా మ్యాచ్ చేసుకోవాలి? ఒకవేళ ఎవరికైనా రైట్ ఆన్సర్ తెలిస్తే ఓకే. తెలియని వాళ్ళు ఇక్కడ తెలుగు మీడియంలో గూడా చూసుకోండి. అడవుల తగలబడడము అండ్ మిడతల దండు, తర్వాత వడగాడ్పు, తర్వాత శాశ్వత మంచు గడ్డ కరుగుదల అని అన్నారు కదా! సో పెర్మాఫ్రోస్ట్ మెల్ట్. ఇదొచ్చేసి మనకి అందరికీ అంటే చాలా ఎక్కువ మందికి తెలిసిన ఆన్సర్ నాకు తెలిసి ఇది చాలా ఎక్కువ మంది క్యాచ్ చేయగలుగుతారు ఆర్కిటిక్ అని. ఎందుకంటే మనకి ఇక్కడ మంచుతో కూడిన ప్రాంతం అనేది ఏ విధంగా ఉంటదనేది మీరు చదువుకునే ఉంటారు కాబట్టి. సో, ఈవెన్ ఇన్ కేస్ మీకు డి అనేది 2 అని తెలిస్తే మీ ఆన్సర్ అనేది 50, 50లో పడుతుంది. ఓకేనా? సో, ఇది ఎలిమినేట్ అయిపోతుంది. ఒకవేళ నాకు బుష్ ఫైర్ అంటే క్లారిటీగా తెలుసు A4 అని ఆస్ట్రేలియా అండ్ యూఎస్ అని. ఓకే. ఒకవేళ మీరు ఈ ఫస్ట్ ఆన్సర్ మాత్రం ఐడెంటిఫై చేయగలిగారనుకోండి, మీరు డైరెక్ట్ ఆన్సర్ చేసేయచ్చు. క్లియర్ కదా! నెక్స్ట్ ఈవెన్ ఇన్ కేస్ లేదు నేను ఇంకొక స్టూడెంట్‌కి ఫర్ ఎగ్జాంపుల్ హీట్ వేవ్ అంటే తెలుసు. హీట్ వేవ్ అనేది ఇక్కడ మనకి అంటార్క్టికా అని తెలుసు అనుకుందాం. అంటే సి అనేది 1. సో, సి అనేది 1 తెలిస్తే వాళ్ళు ఈ రెండింటి మధ్యలో 50, 50లో ఉంటారండి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ లోకస్ట్ స్వార్మింగ్ అనేది ఇది మనకి అంటే చాలా తక్కువ మందికి ఐడియా ఉంటది. ఎందుకంటే కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది కాబట్టి. సో, మరి ఇదొచ్చేసి ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ ప్లేస్ అని తెలిసినా గూడా మీరు ఆన్సర్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎందుకంటే ఒకటే ప్లేస్‌లో ఉంది కాబట్టి. ఓకేనా? ఇలా చూసుకోవాలి. అండ్ మీరు చదివేటప్పుడు గూడా ఈ విధంగా చదువుకోవాలి. గ్లోబల్ వార్మింగ్ మ్యాచింగ్ అని అన్నారు. కంట్రీస్, రీజియన్స్ అని అన్నారు. ఆ కంట్రీలో ఉన్న స్పెషలైజేషన్స్ మీద ఇక్కడ మనకి క్వెషన్స్ అడిగారు. ఏ విధంగా అడుగుతున్నారు అనేది చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అరేంజ్ ద ఫాలోయింగ్ ఈవెంట్స్ ఇన్ ద క్రానలాజికల్ ఆర్డర్ ఫ్రమ్ ద ఎర్లియెస్ట్ టు లేటెస్ట్ అని అంటున్నారు. సో, ఇక్కడ ఏమంటున్నారు? క్రానలాజికల్ ఆర్డర్‌ని ఎర్లియెస్ట్ అంటే మొదటి నుంచి లాస్ట్ అంటే లేటెస్ట్ ఉన్న వాటికి అరేంజ్ చేయమని అడుగుతున్నారు. సో, ఇక్కడ ఒకవేళ ఎవరికైనా ఎన్విరాన్మెంట్ రాకపోయినా గూడా మీరు ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్క ఆన్సర్ అయినా మనం ఫైండ్ చేసుకోగలగాలి. ఫస్ట్ రియో ఎర్త్ సమ్మిట్ ఇది అందరికీ నాకు తెలిసి చాలా మందికి తెలుసు. రియో ఎర్త్ సమ్మిట్ ఫస్ట్ అని. ఓకేనా? ఈవెన్ ఇన్ కేస్ నాకు తెలియదు మేడం అని అనుకుంటే చూద్దాం నెక్స్ట్ ఇంకేమున్నాయో. ఓకేనా? సో, మరి శాండై ఫ్రేమ్‌వర్క్ ఫర్ యాక్షన్ అని అన్నారు. ఇదైతే రీసెంట్‌ది మన ఈ ఈ ఒకవేళ కొంతమందికి ఇది రీసెంట్ అని తెలుసనుకుందాం. ఓకేనా? ఇది వెరీ రీసెంట్. అప్పుడు లాస్ట్‌కి బిహెచ్ ఆప్షన్ చూసుకోవాలి. లాస్ట్‌కి బి ఇక్కడుంది, ఇక్కడుంది. ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయి కదా! ఒకవేళ ఫస్ట్ రియో ఎర్త్ సమ్మిట్ ఫస్ట్ అని తెలిసిన వాళ్ళకి ఇది రైట్ అయితది, ఇది రైట్ అయితే ఈ 2 ఎలిమినేట్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ హ్యూగో ఫ్రేమ్‌వర్క్ ఫర్ యాక్షన్ అని అన్నారు. అంటే సి అనే దాని గురించి ఎవరికన్నా ఐడియా ఉందనుకోండి. కానీ సి అనేది ఫస్ట్ అసలు రాదు. ఎందుకంటే ఫస్ట్ అనేది మనకి ఇలాంటి టైప్‌ని మనం చూడలేదు గదా! కొంచెం ఆలోచించుకోవాలి. తర్వాత యోకోహామా స్ట్రాటజీ. అసలు నాకు ఇలా ఫస్ట్ ఈ సి ఆప్షన్ అనేది తెలవది ఫర్ ఎగ్జాంపుల్. మరి డి ఆప్షన్ గురించి కొంచెం ఐడియా ఉంది. ఓకేనా? సో, ఇప్పుడు మనము చూసుకోవాలి. నాకు ఫస్ట్ ఏది రైట్ అని తెలుసండి? రియో ఎర్త్ సమ్మిట్ రైట్ అని తెలుసు. సో, ఇప్పుడు నేను ఈ రెండిట్లలో ఉన్నాను. ఓకేనా? సో, మరి నెక్స్ట్ వచ్చేసి ఆన్సరు ఇక్కడ చూడండి శాండై ఫ్రేమ్‌వర్క్ ఫర్ ద యాక్షన్ అనేది ఇది రీసెంట్‌ది అని కొంచెం ఐడియా ఉందనుకోండి. ఏ స్టార్ట్ అవ్వాలి, బి ఎండ్ అవ్వాలి కదా! సో, ఏ స్టార్ట్ అయ్యి బి ఎండ్ అయ్యేది ఏముంది చూద్దాం ఇక్కడ. సో, ఇక్కడ ఏతో స్టార్ట్ అయింది, డీతో ఎండ్ అయింది. కాదు. ఏతో స్టార్ట్ అయింది, బితో ఎండ్ అయింది. రైట్. క్లియర్ గదా! సో, ఇలా చూసుకోవాలి. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అండ్ రిమెంబర్ హియర్ వన్ థింగ్ ఇది దేని గురించి అడిగారండి? సమ్మిట్స్ గురించి అడిగారు. కొంచెం జాగ్రత్తగా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్‌గా చదివేటప్పుడు ఏదేదో కాకుండా కొంచెం యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ జాగ్రత్తగా చదువుకోండి ఉన్న తక్కువ టైంలో. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఎ డెడ్లీ ఎర్త్‌క్వేక్ అకర్డ్ ఇన్ భుజ్, గుజరాత్. సో, ఇది మనకు న్యూస్‌లో చాలా మంది చదివే ఉంటారు. గుజరాత్‌లో వచ్చిన ఒక లైక్ వెరీ డేంజరస్ ఎర్త్‌క్వేక్ అని చెప్పొచ్చు. చాలా మంది చనిపోయారు అప్పుడక్కడ. మోర్ దెన్ 20,000 పీపుల్ అయితే చనిపోవడం జరిగింది. సో, ఈ 2 స్టేట్మెంట్స్ కూడా రైటే అండి. తర్వాత ఎర్త్‌క్వేక్స్ అక్కర్డ్ ఆన్ ద ఇండిపెండెన్స్ డే అన్నారు. ఇది రాంగ్ అండి. ఓకే. సో, సి అనేది రాంగ్ అని తెలిస్తే మీరు ఇక్కడ ఆన్సర్ దీన్ని ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? అండ్ స్మృతి వాన్ మెమోరియల్ ఫర్ ద ఎర్త్‌క్వేక్స్ విక్టిమ్ వాస్ ఇనాగరేటెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆగస్ట్ 2022 ఇది రీసెంట్ న్యూస్‌లో ఉంది కాబట్టి మనకి 2023లో క్వెషన్‌లో అడిగారండి. ఓకేనా? సో, మనకి ఒకటి రాంగ్. ఒకటి రాంగ్ కాబట్టి ఏ, బి అండ్ డి అయితే రైట్. సో, ఏ, బి, డి ఉన్నది ఇది మాత్రమే. క్లియర్ గదా! సో, చూసుకోవాలి. ఇక్కడ మరి ఈ క్వెషన్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు అనేది కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా ఇండియన్ జాగ్రఫీ ఇది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్‌గా అడిగారండి. ఓకేనా?
నెక్స్ట్ జియోగ్రఫీ అండ్ ఎన్వైర్మెంటల్ రిలేటెడ్గా వస్తుంది క్వశ్చన్ వచ్చేసి. ఇక్కడ చూడండి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. గ్లోబల్ సర్ఫేస్ టెంపరేచర్ వాస్ ఎంత అంటున్నారు, 1.09 డిగ్రీ సెల్సియస్, ఓకే, అండ్ 0.95 degrees to 1.20 degrees higher in the decade 2011 to 2020 then 1850 to 1900 అన్నారు. తర్వాత ద గ్లోబల్ టెంపరేచర్ ఇంక్రీజింగ్ ఈజ్ లార్జర్ ఓవర్ ద ల్యాండ్ 1.59 degrees Celsius దెన్ ఓవర్ ద ఓషన్ 0.88 degrees అన్నారు. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు కొంచెం క్లారిటీ మిస్ అయింది అనిపిస్తే టెన్షన్ తీసుకోకండి, లాస్ట్కి అటెంప్ట్ చేయండి, ఓకేనా. ఎందుకంటే ఈ డిగ్రీ సెల్సియస్ అనేది సరిగ్గా గుర్తుంచుకోవడం కొంచెం డిఫికల్టే, బట్ ఇలా ఎందుకంటే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఒకటి లేదు కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు టైం వేస్ట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోయి చూసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్, ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ సిటీస్ ఇన్ ఇండియా, ఇక్కడ ఏమంటున్నారు, సిటీస్లో ఎయిర్ పొల్యూషన్. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు ప్లీజ్ ఒకసారి పైన చూసుకోండి, సేమ్ క్వశ్చన్, ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి నేను ఒకటే చెప్తున్నాను. ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ సిటీస్ ఇన్ ఇండియా చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ పొల్యూషన్ ఇన్ ద డిసెండింగ్ ఆర్డర్ 2022 అన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు, ఎయిర్ పొల్యూషన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో వాటిని డిసెండింగ్ ఆర్డర్లో పెట్టమని అంటున్నారు. ఆర్డర్ ఫర్ ద 2022 అని అన్నారు. ఇది కూడా మనకి ఇండెక్స్ రిపోర్ట్లో ఉంటుందండి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా. సో ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఎయిర్ పొల్యూషన్ అనగానే అందరు ఇక్కడ వెళ్ళిపోతారు ఢిల్లీకి. ఢిల్లీ కంటే గజియాబాద్ ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ తర్వాత భివండి, ఓకే. సో భివాడి, దర్భంగా, కొత్త ఢిల్లీ అండ్ గజియాబాద్, ఈ రెండు కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్గా చూసుకోవాలి మనము, ఓకేనా. సో ఇక్కడ ఆర్డర్ వైజ్గా ఏ విధంగా ఉందనేది చూసుకోండి. నెక్స్ట్, అండ్ చలి, లైక్ ఇప్పుడు సమ్మర్ కానీ వింటర్ కానీ కూడా ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అనేది కూడా చూసుకోవాలి, ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ జియోలాజికల్ హజార్డ్ అని అన్నారు. ఈ కింద వాటిలో జియోలాజికల్ హజార్డ్ అంటే జియోలాజికల్గా మనకి హానికరం కానిది అని అంటారు, నాట్ ఏ జియోలాజికల్ అన్నాను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ట్రాపికల్ సైక్లోన్ అనేది, అండ్ వల్కనో ఎరప్షన్, సునామీ అండ్ మైన్ ఫైర్. సింపుల్గా ఆన్సర్ చేయొచ్చు మైన్ ఫైర్ అని, ఎందుకంటే ఇక్కడ చూడండి జియోలాజికల్ అన్నారు, జియోలాజికల్ అన్నప్పుడు సునామీ అందులోనే వస్తుంది కదా, వల్కనిక్ వస్తుంది అండ్ ట్రాపికల్ సైక్లోన్ వస్తుంది. సో ఎక్సెప్షన్ ఫర్ వాట్, మైన్ ఫైర్, రిమెంబర్ దిస్. సింపుల్గా చేయొచ్చు ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ వాజ్ ఎనాక్టెడ్ ఇన్ 2005. ఎస్, రైట్ స్టేట్మెంట్. మనందరికీ బాగా తెలుసు, 2004లో వచ్చిన సునామీ తర్వాత 2005లో ఈ యాక్ట్ తీసుకురావడం జరిగింది. Next, the National Disaster Management Authority is headed by the Prime Minister. Yes, this is also right answer. And State Disaster Management Authority headed by the Chief Minister. ఇది రైట్ అని తెలిసిన వాళ్ళకి ఇది కూడా రైట్ అని తెలుస్తుంది, ఓకేనా. సో ఏబిసి ఆర్ ద రైట్ ఆన్సర్స్. ఇక్కడ ఎక్కువ థింక్ చేసి టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, బట్ ద క్వశ్చన్ ఏ విధంగా అడిగారు అనేది చూసుకోవాలి మనం ఇక్కడ. సో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అనేది దాని గురించి రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారు, దాని హెడ్ ఎవరు ఉంటారు, సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ అని అడుగుతున్నారు. సో అలాంటి సందర్భంలో మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేది కొంచెం ఆలోచించుకొని చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్, ద ఫాలోయింగ్ 3 ఇంపార్టెంట్ గ్లోబల్ ఈవెంట్స్ ఏమంటున్నారండి, ఇక్కడ 3 ఇంపార్టెంట్ గ్లోబల్ ఈవెంట్స్ 2005లో జరిగాయి అని అంటున్నారు, ఓకేనా. బట్ ఈ క్వశ్చన్ మనకి డిలీట్ చేశారు, గుర్తుపెట్టుకోండి. బట్ ద క్వశ్చన్, ఏరియా ఆఫ్ ద క్వశ్చన్ అనేది మాత్రం చూసుకోండి, ఓకే. సో ఆఫ్టర్ దాట్ చూడండి, టు ఇంక్రీజింగ్ ద అవైలబిలిటీ అండ్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ఫెర్టిలైజర్స్. ఇక్కడ ఏమంటున్నారు, అవైలబిలిటీని ఇంక్రీజ్ చేయమంటున్నారు, అంటే రెడ్యూస్ ప్రైస్ని తగ్గించాలంటున్నారు. వేటికి, ఫెర్టిలైజర్స్కి. అంటే అవి ఎక్కువ దొరికేలా చూడాలి, తక్కువ కాస్ట్లో, మళ్ళీ ప్రైస్ కూడా తక్కువ ఉండేలా చూడాలి, అప్పుడే కదా రైతులకు యూజ్ అవుతుంది. సో ద సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్డ్ ద 1 నేషన్ 1 ఫెర్టిలైజర్ అండర్. అయితే 1 నేషన్ 1 ఫెర్టిలైజర్ పెట్టారు కదా, అది ఏ నేమ్తో పెట్టారని అడుగుతున్నారు, భారత్, ఓకే. సో కొంచెం ఇక్కడ స్కీమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకోవాలి. నెక్స్ట్, అగ్రికల్చర్ స్కీమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, యాజ్ ఫర్ ద అన్యువల్ రిపోర్ట్ నీతి ఆయోగ్ 21-22 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డొమైన్ ఆఫ్ స్టేట్ హెల్త్ ఇండెక్స్ నీతి ఆయోగ్ అన్నారు. ఇక్కడ క్వశ్చన్ చూడండి, నాట్, ఓకే. యాజ్ పర్ ద అన్యువల్ రిపోర్ట్, అన్యువల్ అంటే సంవత్సరానికి వచ్చే రిపోర్ట్ ఉంటుంది కదా నీతి ఆయోగ్ది, 21-22 అడిగారండి. దీని ప్రకారం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ ఏ డొమైన్ ఆఫ్ ద స్టేట్ హెల్త్ ఇండెక్స్ నీతి ఆయోగ్ అని అన్నారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు, ఎందుకంటే కొంచెం ఓల్డ్ క్వశ్చన్స్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి.
బెస్ట్ ప్రాక్టీసెస్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్? మళ్ళీ స్కీమ్ నుంచి అడిగారండి, అగ్రికల్చర్ స్కీమ్స్ రిలేటెడ్. సో అగ్రి స్కీమ్స్ అనేవి ఇంపార్టెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ ట్రూ అని అన్నారు. ఓకేనా. ద స్కీమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ద ఇయర్ 2014 and 15 అన్నారు. ఎస్. అండ్ ఇన్ cycle 1 of the scheme around 10.70 crore curd have been issued for the farmers అన్నారు. అండ్ cycle 2 the scheme around the 12 crore cards ఇష్యూ చేశారన్నారు. ఇక్కడ కొంచెం ఆలోచించుకోవాలండి. అండర్ ద మోడల్ విలేజ్ ప్రోగ్రామ్ అరౌండ్ ద 3 crore cards has been issued to the farmers అన్నారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అండి, ఎందుకంటే ఈ ప్రోగ్రామ్కి దీనికి మనకి ఇక్కడ సంబంధం లేకుండా అంటే కాదు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, విలేజ్ ప్రోగ్రామ్ కదా అని. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. సో డి అనేది రాంగ్ అని తెలిస్తే ఆన్సర్ మీరు 2 తీసేయొచ్చండి. అండ్ ఏ అనేది కన్ఫామ్గా రైట్ అని తెలుసు. సో ఇక్కడ ఏ లేదు కాబట్టి తీసేసుకోవచ్చు. ఓకేనా. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. Which of the following are the true in relation to the Make in India initiative అన్నారు. సో మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగారు. ఇది కూడా పాలసీస్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. సో మరి ఈ మేక్ ఇన్ ఇండియా ఒక మెయిన్ ఫాలోయింగ్స్ ఏంటి? ట్రూ రిలేషన్ టు మేక్ ఇన్ ఇండియా ఎందుకు ఫాలో అవ్వాలనుకుంటున్నారు ఏంటంటే చూడండి, ఫస్ట్ ఇట్ ఫెసిలిటేట్ ద ఇన్వెస్ట్మెంట్. ఎస్, ఇన్వెస్ట్మెంట్. తర్వాత ఫోస్టర్ ఇన్నోవేషన్స్. Yes, and after that to make India hub for the manufacturing, design and innovation. This is a very important point. Yes, right. So, and it to build the best in class infrastructure. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వాలను అనుకోవడం. 4 పాయింట్స్ కూడా రైటే అండి. 4 పాయింట్స్ మనకు తెలియనప్పుడు కొంచెం ఆలోచించండి, పాజిటివ్ పాయింట్స్. ఓకేనా. సో ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు ఏ విధంగా చదువుకోవాలో కూడా మీరు చూసుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ స్కీమ్ అడిగారు, స్కీమ్ రిలేటెడ్గా ఇన్ని పాయింట్స్ మనకు ఈ డైరెక్ట్గా ఇచ్చారు. ఓకే. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఏమంటున్నారండి, ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. ఓకే, ఇది వచ్చేసి మన బిజినెస్ ఎకానమిక్ రిలేటెడ్గా వస్తుందండి క్వశ్చన్ వచ్చేసి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అడాప్టెడ్ ద స్ట్రాటజీ ఆఫ్ డెవలపింగ్ ఇండస్ట్రియల్ కారిడార్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద స్టేట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అన్నారు. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్తో తీసుకున్నప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంట, మన స్ట్రాటజీ ఆఫ్ డెవలపింగ్ ద ఇండస్ట్రియల్ కారిడార్ని డెవలప్ చేయాలనుకుంటుంది. ఎవరితో పార్ట్నర్షిప్ కలిసి? స్టేట్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఇన్వెస్టర్స్. ఎస్, అవునా కదా, మనం చూస్తున్నాం కదా ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్ ఏ విధంగా ఉందనేది. సో ద స్టేట్మెంట్ రైట్. సో ఒకవేళ మనకి రైట్ రాంగ్ అని తెలియనప్పుడు కొంచెం ఆలోచించండి, ఎందుకంటే పాజిటివ్ స్టేట్మెంట్ డెవలప్మెంట్ పర్పస్లో ఉంది కదా, సో చూసుకోవాలి. నెక్స్ట్, ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ టు డెవలప్ ద గ్రీన్ఫీల్డ్. ఓకే, greenfield industrial regions and areas and nodes with the sustainable infrastructure and ensure plug and play the infrastructure at the plot level. ఓకే, సో 2 స్టేట్మెంట్ కూడా మనకి రైట్ స్టేట్మెంట్స్ అండి. ఇలా మనకు ఒకటి అడిగినప్పుడు మనం ఏ విధంగా చదువుకోవాలో కూడా చూడండి. ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి అడిగారు. ఓకేనా. So both statements are right. Next, match the following items of the India trade with the value of the foreign trade and during the April to November 2021 అన్నారు. ఇక్కడ కొంచెం చూడండి, కొంచెం ఓల్డ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇచ్చారు, బట్ మనము ఆన్సర్ చేసుకోవచ్చు. నేను చెప్తాను చూడండి. ఫస్ట్, ఐటమ్ ఆఫ్ ట్రేడ్ అండ్ వాల్యూ ఆఫ్ ద ఫారెన్ ట్రేడ్ అన్నారు. ఓకే, సో మనకి ఇక్కడ ఏమేమి ఇచ్చారు మరి ఐటమ్స్ అంటే, నాన్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ అన్నారు, తర్వాత నాన్ పెట్రోలియం ఇంపోర్ట్స్ అన్నారు, నెక్స్ట్ నాన్ పెట్రోలియం నాన్ జెమ్ అండ్ జ్యువెలరీ ఎక్స్పోర్ట్ అన్నారు, అండ్ అట్ ద సేమ్ టైం నాన్ పెట్రోలియం నాన్ జెమ్ అండ్ జ్యువెలరీ ఇంపోర్ట్స్ అన్నారు. అండ్ మరి ఇక్కడ ఏమన్నా వాల్యూ ఆఫ్ ద ఫారెన్ ట్రేడ్ ఏ విధంగా ఉంది అని అడుగుతున్నారు. సో మరి ఇక్కడ మనం ఆన్సర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి ఆన్సర్ చేయాలండి. ఫస్ట్ మనకి పెట్రోల్ గురించి తీసుకున్నప్పుడు మీ అందరికీ పెట్రోల్ మీద ఒక ఐడియా ఉంటుంది, ఎక్స్పోర్ట్ ఎంత, ఇంపోర్ట్ ఎంత. సో ఇంపోర్ట్ మనకి ఎక్కువగా ఉంటుందని మీకు ఎవరికైనా తెలిస్తే ఇక్కడ మనం దీన్ని మ్యాచ్ చేసుకోవచ్చు. 285 సారీ. ఓకే, మరి ఎక్స్పోర్ట్ మనకి ఎందుకంటే యాక్చువల్గా మనం ఇంపోర్ట్ చేసుకుంటాము, మనందరికీ తెలుసు. తర్వాత నాన్ పెట్రోలియం అండ్ జెమ్స్
ఇవి కూడా మనకి ఏ విధంగా ఉన్నదనేది ఇది కొంచెం మనం ఫైండ్ ఔట్ చేయడం డిఫికల్టే. ఎందుకంటే ఈ డేటా అనేది మనకు కరెక్ట్‌గా తెలిసి ఉండకపోవచ్చు. కానీ కొంచెం ట్రై చేస్తే ఒక్క ఆన్సర్ ట్రై చేసినా కూడా ఆన్సర్ చేయొచ్చండి. ఓకేనా? ఎందుకంటే ఒక్క ఆన్సర్ ట్రై చేసినా మీకు ఆన్సర్ అయితే ఈజీగా చేసుకోవచ్చని నేను చెప్తాను. అయితే ఇక్కడ చూడండి ఇది తక్కువ ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్ 200 తక్కువ ఉంది. కెన్ యూ గెస్ ఇట్? గెస్ చేయండి. 200 తక్కువ ఉంది. సో, నాన్ పెట్రోలియం, నాన్ జెమ్ అండ్ జ్యువెల్లరీ ఎక్స్‌పోర్ట్స్. ఓకేనా? సో, ఈ విధంగా ట్రై చేయండి. సో, మన రైట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనం క్లియర్‌గా చూడొచ్చు. నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి 61 అండి. ఓకే. నేను మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత ఈ క్వెషన్స్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మీరు ఎక్కువ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కొంచెం త్వరగా చేయడానికి నేను కూడా ఇంట్రెస్ట్ చూపిస్తానండి. నా టైంలో అంటే చాలామంది అనుకుంటారు మేడం కొంచెం కొంచెం అప్‌లోడ్ చేస్తుందని. నాకు వేరే క్లాసెస్ ఉంటాయండి. ఆఫ్‌లైన్ క్లాసెస్ కూడా. సో, నేను ఇది మీకోసం మళ్ళీ స్పెషల్‌గా చేయడం అండ్ ఐ విల్ ట్రై మై బెస్ట్ తొందరగా కంప్లీట్ చేయడానికి నేను కూడా ట్రై చేశాను. బట్ త్వరగా కంప్లీట్ చేయడం కంటే అర్థమయ్యేలా కంప్లీట్ చేయడం ఇంపార్టెంట్ అనేది నా మెయిన్ ఉద్దేశ్యము. సో, థాంక్